గురుగారు ఇంట్లో యోగా, మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే జిమ్ ఎక్విప్‌మెంట్స్ కూడా తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటున్నారు చాలామంది. సో, ఏ దిక్కున చేస్తే ఈ ఎక్సర్‌సైజులు మంచిదంటారు? ఈ జిమ్ములు, ఎక్సర్సైజుల గురించి అసలు ఏ మాత్రం నాలెడ్జ్ ఈ రోజుల్లో ఉండటం లేదు. అవును. ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామమ్మా మనం? ఎక్సర్సైజ్ చేస్తామంటే బరువులు ఎత్తటము, బస్కీలు తీయటము, దండాలు తీయటము, ఇవన్నీ చాలా ఉంటాయి. బరువులు ఎత్తటాలు ఇవన్నీ చెమటలు కారాల. చెమటలు కారుతూ ఉంటే బాడీలో ఉన్నటువంటి సూక్ష్మ గ్రంథులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఆ క్లీన్ అవ్వటం కోసమే ఇవన్నీ చేస్తారు. మన చర్మ రంధ్రాలు పూడ్చుకొని పోతే ఆరోగ్యం క్షీణిస్తుంది. పూడ్చుకొని పోతే ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది అంటే, ఇప్పుడు ఏదైనా బొటానికల్ చూసుకోండి, ప్రతి పత్రానికి హరితపత్రం అంటాం. అందులో సూక్ష్మమైనటువంటి రంధ్రాలు ఉంటాయి. ఆ వేడిని, సూర్యరశ్మిని గ్రహించేసి వాటితో అది ఆహారం తయారు చేసుకుంటుంది. అంటే చిటారు కొమ్మన ఉన్న ఒక్క పత్రం సూర్యరశ్మిని గ్రహిస్తే అది వేరు దాకా పోతుంది. వాన పడుతున్నప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఆకాశానికి తెరుచుకొని ఉంటాయి వృక్షాలు. వర్షం పడుతున్నప్పుడు ప్రతి బొట్టు దాని మీద పడితే దాన్ని వేరు దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి ఆకులన్నీ కలిసి. సో దానికి వేర్లే ముఖ్యం. బయట కనపడేది ఇదంతా వేరే. దీని అసలు జీవితం అంతా వేర్లలో ఉంటుంది. వేరు కొస కట్ చేయండి, చెట్టు మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే మన ఒంట్లో ఉండేటటువంటి సూక్ష్మ కణాలు ఏవైతే ఉన్నాయో, మనం గ్రహించే వేడి, చలి, సూర్యరశ్మి ఇవి గ్రహిస్తాయి. ఒంట్లో ఉన్న మలినాలన్నీ కూడా వీటి ద్వారానే మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి పూడ్చుకుపోతే సగం లైఫ్ పోయినట్టే. వాటిని యాక్టివేట్ చేయటానికి, వాటి ఫంక్షన్ సరిగ్గా చేయటానికి మనం చేసేటటువంటి బరువులు ఎత్తటము, బస్కీలు తీయటము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చెమట ఓడుస్తాయి, క్లీన్సింగ్ అయిపోతుంది. అట్లాంటిది ఈ జిమ్ములు పెట్టి, ఏసీ జిమ్ములలో ఏసీ చెమట పట్టకుండా అక్కడ ఎక్సర్సైజ్ చేపిస్తారు. అసలు ఎక్సర్సైజ్ చేసిన ఫలితం ఏమన్నా ఉంటుందా? ఉబ్బినట్టు కండలు కనపడతాయి, కానీ ఆరోగ్యం ఉండదు. అక్కడ ఎంత చేసినా వేస్టే. అది ఇదివరకు ఎట్లా చేసేవాళ్ళు? చెట్ల కింద వ్యాయామం చేసేవాళ్ళు, ఓపెన్ ప్లేస్లో వ్యాయామం చేసేవాళ్ళు, పొద్దుటి పూట ఎండ కడుతుంటే కూడా వ్యాయామం చేసేవాళ్ళు. ఆ కల్చరే లేదు. సో ఏసీ జిమ్లు ఇవన్నీ కూడా నిజానికి పనికిరాని విషయాలు ఇవన్నీ. ఈ యోగా కూడా క్లోజ్డ్ రూమ్లో పోయి చేస్తారు. అది కరెక్ట్ కాదు. యోగా చేసేటప్పుడు ఒంటికి గాలి తగలాలి, సూర్యరశ్మి తగలాలి, ఇవన్నీ ఉన్నాయి. యోగా చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి తూర్పు అభిముఖంగా ఫస్ట్ ప్రిఫరెన్స్. మన సూర్య నమస్కారాలు చేసినా కూడా తూర్పుకు అభిముఖంగానే చేస్తాము. ఉదయించే సూర్యుడి ఎండ పడాలి. టెర్రస్ మీద చేసుకోవచ్చు. మళ్ళీ టెర్రస్ మీద ఒక ఏసీ జిమ్ రూమ్ కట్టుకొని దాంట్లో చేస్తే ఏం ఉపయోగం లేదు. ఎండ, గాలి ఇవన్నీ కూడా తగిలే విధంగా మనకి అట్మాస్ఫియర్ ఉండాలి. అటువంటి చోట పోయి మీరు సూర్య నమస్కారాలు, ఏ రకమైన సూర్య నమస్కారాలు అయినా, ఏ రకమైనటువంటి యోగా అయినా, ఇవన్నీ కూడా మీరు అటువంటి ప్లేస్లో చేస్తే ఫలితం ఉంటుంది. కానీ ఇంకొక చోట చేస్తే గొప్పగా ఫలితం ఉండదు. యోగా ఈజ్ డిఫరెంట్. యోగా మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే ధ్యానం. ఇదివరకు మహా ఋషులు కూడా వీళ్ళంతా ధ్యానం చెట్ల కింద చేసేవాళ్ళు, ఓపెన్ ప్లేస్లో. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో కూర్చొని యోగా ధ్యానం చేసేవాడు. ధ్యానం చేయటానికి ఏమిటంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది. దిస్ ఇస్ ద రిసీవింగ్ కౌంటర్. సో పైనుంచి వచ్చేటటువంటి కాంతి కానీ ఏదైనా కూడా ఇక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటారు. క్లైమాక్స్ ఏమిటంటే ఇక్కడి నుంచే జీవాన్ని వదిలేయటం క్లైమాక్స్ లైఫ్లో యోగా చేసేవాళ్ళకి. అట్లా చేసి సిద్ధిలోకి, సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెప్త్ అండ్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఓపెన్ ప్లేస్లోనే ఇవన్నీ చేసుకోవటం అన్ని విధాలా మంచిది. లేదు కానప్పుడు క్లోజ్ రూమ్లో చేసుకుంటారు, కానీ ఏసీలు పెట్టుకొని అట్లా చేయటం కరెక్ట్ కాదు.